తిరుమల వెంకన్న దర్శనం, అది కూడా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే మనం మరణం తర్వాతన వైకుంఠానికి వెళ్తామన్నటువంటి ఒక గట్టి నమ్మకం. అందుకనినే శ్రీవారిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడు కూడా, ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రోజున ఎక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. నేరుగా శ్రీవారి సన్నిధికే వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పి వెళ్ళేటటువంటి వాళ్ళు కోట్లాది మంది ఆశలు పెట్టుకుంటారు, లక్షలాది మంది అక్కడికి చేరుకుంటారు. దానికి అనుగుణంగా వాస్తవంగా అయితే కనుక ఒక సిస్టమేటిక్గా చేయొచ్చు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఇన్నని చెప్పించి అక్కడ చేయొచ్చు. కాకపోతే అట్లా చేస్తే ఆ ప్రాంతంలో తొక్కిసలాటలు జరిగితే ఉండేది 50-100 టికెట్లు పెట్టామంటే కనుక అన్నటువంటి ఉద్దేశంతో అలా దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళందరినీ అక్కడికే టోకెన్స్ ఇస్తామని చెప్తుంటారు. ఆన్లైన్లో పెడితే వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అన్నటువంటి అక్కడే కౌంటర్లు పెట్టారు. తీరా చూస్తే తిరుపతిలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లు పెట్టారు వైకుంఠ ద్వార దర్శనానికి. అదే సందర్భంలో తిరుమల దగ్గర కూడా పెట్టుకొచ్చారు. తాజాగా రేపు దర్శనాలు ఉంటాయి అనగా ఒక్కసారిగా జరిగినటువంటి తొక్కిసలాట్లో శాలంకి చెందినటువంటి ఒక మహిళ మృతి చెందడంతో పాటుగా మరో 4గురికి తీవ్ర గాయాలు కావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. ఇందులో మరొక 2 పరిస్థితి విషమంగా ఉందన్నటువంటిది. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్కు ప్రాంతాల్లో క్యూలైన్ల దగ్గర తొక్కిసలాటలు జరిగింది. పోలీసులు తగినటువంటి ఏర్పాట్లు చేయలేదా, లేదా ఎందుకంటే తిరుపతిలో అంటే పోలీసులే ఏర్పాటు చేయాలి, లేదా దాంతోపాటుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ స్టాఫ్ అందరూ కలిపి చూడాలి, ఎక్కడికా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మరి ఎందుకు జరిగింది అనేటటువంటిది, ఎక్కడ ఫెయిల్ అయ్యారు నిర్వహణలో అన్నటువంటి తేలలేదు. కానీ ప్రస్తుతం అయితే తొక్కిసలాట జరిగింది. మృతురాలు శాలంకి చెందినటువంటి ఒక మహిళ మృతి చెందడంతో పాటు మరో 4గురికి తీవ్ర గాయాలని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడు నాయకులు సహజంగానే ఎవరికి వాళ్ళు దాని మీద మాట్లాడతారు, కానీ ఎందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపోయారు అన్నటువంటిది ఆలోచించాల్సి ఉంది.